చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయంలో బోనాల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ జలమండలి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ హాజరై అమ్మవారి బోనాల సందర్భంగా అధికారులు తమ శాఖాపరమైన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ, ఈవో మహేందర్, డీజీఎం వై కృష్ణ, ఇన్స్పెక్టర్ అనుదీప్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆదం సంతోష్ గారు సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ మరియు ఇక్కడ చేసిన ఏసీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరియు ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సిఐ గారు మరియు ట్రాఫిక్ సిఐ గారు మరియు వాటర్ వర్క్ వినోద్ గారు మరియు జిహెచ్ఎంసీ గారు మరియు అన్ని డిపార్ట్మెంట్లు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, గతంలో నేను 10 సంవత్సరాలు ఈ టెంపుల్లో 4 సంవత్సరాలు నేను ఫెస్టివల్ కమిటీ చేసినాను, 2 సంవత్సరాలు చైర్మన్గా చేశాను. వల్ల ఈసారి నాకు పెద్దలు ఆదం సంతోష్ గారు సీనియారిటీ బట్టి నన్ను ఇక్కడ చైర్మన్గా సీనియారిటీ ఉన్నది, నువ్వే మంచిగా చేసినావు అని చెప్పి పెద్దలు నాకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ నేను ఆయన ఆశీర్వాదంతో నేను చైర్మన్గా ఇక్కడ రావడం జరిగింది. ఈ దేవాలయానికి నాకు గత 50 ఏళ్ళ నుంచి గత అనుభవం ఉన్నది. ఈ దేవాలయంలో నేను గత 10 సంవత్సరాల కింద నేను చైర్మన్గా చేశాను. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇక్కడ చైర్మన్ లేడు. వాళ్ళ నెక్స్ట్ అన్న దయతోటి మేము ఇక్కడ చైర్మన్కి వచ్చాము. ఈ చైర్మన్కి వచ్చిన ఫస్ట్ ఇయరే దయచేసి అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు మేము అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇది కట్టమైసమ్మ పోచమ్మ బోనాల జాతర, ఇది ఏ ఒక్కరిది కాదు. దయచేసి ఆల్ ఓవర్ డిపార్ట్మెంట్ కు సంబంధం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేషన్ చేసుకొని ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకొని అందరూ కూడా సహకరిస్తేనే మనము పబ్లిక్ మంచి సర్వీస్ చేయగలము అని ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది ఆర్టీసీ వాళ్ళు అనేది మరియు మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కానివ్వండి, కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ రాలేదు. దయచేసి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వాళ్ళ పిలిపించినప్పుడు వాళ్ళు కూడా హాజరయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేసుకొని అందరం కలిసికట్టుగా మనమందరం కూడా ఈ ఫెస్టివల్ ని గ్రాండ్ గా మనం గట్టించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే విధంగా ఎంసీహెచ్ వారికి వస్తే ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. రోడ్లన్నీ గుంటుపడిపోయి ఉన్నాయి, అక్కడ నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. దయచేసి ఈ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మా టెంపుల్ కు రౌట్ రైడింగ్ అవన్నీ కూడా పరిశీలన చేసి ఈ రోడ్లన్నీ కూడా ఇమ్మీడియట్లీ బాగు చేసినట్లయితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాలేదు. దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశ్నగా వాళ్ళు కూడా 24 hours by 3 days కరెంట్ కూడా 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసి కరెంట్ పోకుండా వాళ్ళు కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. ప్రతి స్ట్రీట్ లైట్ రావటం లేదు. ప్రతి ఏరియా ప్రతి గలీలో నైట్ బోనాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా స్ట్రీట్ లైట్లు అన్ని కూడా అలర్ట్ అవ్వాల్సిందిగా వారికి కూడా మనవి చేస్తున్నాను. అదే విధంగా ఆర్టీసీ బస్సెస్ మన ఇవన్నీ కూడా డైవర్షన్